ఇప్పుడు వచ్చేసి మనం సామ్సంగ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ డెమో చూడబోతున్నాం. ఇది వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇది స్టార్ట్ అండ్ పాజ్ బటన్. మిడిల్లో వచ్చేసి సైకిల్ చేంజింగ్ బటన్ ఉంటుంది. ఇవన్నీ సైకిల్స్ మనకి. సైకిల్ చేంజింగ్ బటన్ ఇక్కడ సైకిల్ చేంజ్ చేసుకుంటుంటే సైకిల్ చేంజింగ్ ఆ బటన్ ద్వారా చేసుకోవచ్చు. సైకిల్ చేంజింగ్ ఆ బటన్ ద్వారా చేసుకొని ఫస్ట్ వచ్చేసి నార్మల్ ఉంటుంది మనకి. సెకండ్ క్విక్ వాష్, తక్కువ బటన్ ఉంటే క్విక్ వాష్లో వేసుకోండి. నార్మల్ వచ్చేసి డైలీ యూజింగ్ కోసం మనం అన్ని కలిపి వేసుకున్నా ఏం కాదు అందులో. సెకండ్ వచ్చేసి డెలికేట్స్, పల్సటి బట్టలు ఏమన్నా ఉంటే ఇందులో వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్ ఉంటుంది. బెడ్షీట్స్ అయినా బ్లాంకెట్స్ అయినా ఉంటే అందులో వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి బేబీ కేర్, చిన్నపిల్లల బట్టలు కానీ ఏమైనా ఉంటే ఇందులో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి జీన్స్ సైకిల్ ఉంటుంది. జీన్స్ వచ్చేసి మనం జీన్స్ ఎక్కువ ఉన్నాయంటే అలా చేసుకున్నాడు జీన్స్ ఇట్లా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఎనర్జీ సేవింగ్ ఉంటుంది, పవర్ సేవింగ్, ఇంకోటి వాటర్ సేవింగ్ కూడా ఉంటుంది ఇందులో. మనము నెక్స్ట్ వచ్చి ఆక్వా రిజర్వ్ ఉంటుంది. ఆక్వా రిజర్వ్ అంటే మీరు వాషర్ రిన్స్ అవుతుంది, వాటర్ ప్రాబ్లం ఉందంటే సైకిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాషర్ రిన్స్ అవుతుంది, స్పిన్ అవ్వదు అందులో, వాటర్ అలాగే ఉంటుంది డ్రమ్ములో, మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రింజ్ స్పిన్ ఉంటుంది. బయట వాష్ చేసినప్పుడు ఇందులో వస్తే రింజ్ అండ్ స్పిన్ చేస్తుంది. నెక్స్ట్ ఈకో టప్ క్లినిక్, ఎవ్రీ 1 మంత్కి ఒకసారి చేసుకోవచ్చు ఉంటుంది. ఇంకోటి మనకి డైలీ నార్మల్గా పెట్టుకొని మురికి బట్టలు ఉన్నాయంటే 15-30 మినిట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వాటర్ లెవెల్, వాష్, రింజ్, స్పిన్ ఉంటుంది. సెన్సింగ్ చేసుకొని దానికి ఎంత కావాలంత తీసుకుంటుంది. మనం మాన్యువల్గా మార్చుకోవాలనుకుంటే బటన్స్ ఉంటే దానివల్ల మార్చుకోవచ్చు మనం. నెక్స్ట్ ఈకో బబుల్స్ అని ఉంటుంది అక్కడ. ఈకో బబుల్స్ అంటే మనం నురుగా ఎక్కువ రానికని యూజ్ చేసుకోవచ్చు. అది సైకిల్ ఆన్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ స్ప్రింక్లర్ అనేది ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఇన్సెంటివ్ వాష్, మురికి బట్టలు ఉన్నాయంటే ఇది యాడ్ చేసుకోవచ్చు మనం ఇన్సెంటివ్ వాష్. నెక్స్ట్ సూపర్ స్పీడ్, మనకు ఇలా బట్టలు తక్కువ ఉన్నాయి, తొందరగా నార్మల్గా పెట్టుకుని తక్కువ వాష్ జల్దీ కంప్లీట్ కావాలనుకుంటే అది యాడ్ చేసుకుంటే తొందరగా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి డిలే అండి అనమాట, టైం సెట్టింగ్. మనం టైం ఒక 4 hours 5 hours సెట్ చేసుకొని స్టార్ట్ చేస్తే ఆ టైం తర్వాత మనం మిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అలా మనం ఒక 18 hours వరకు సెట్ చేసుకోవచ్చు ఈ మిషన్లో. ఇంకోటి మనం వాటర్ లెవెల్, వాష్ 3 seconds లాంగ్ ప్రెస్ చేస్తే చైర్ లాగా పడిపోతుంది, మనకు ప్యానల్ అనేది ఏం పని చేయదు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ రేంజ్ స్పిన్ లాంగ్ ప్రెస్ చేస్తే 3 seconds సైలెంట్ మోడ్ అయిపోతుంది, సౌండ్ అనేది ఏం రాదు మనకి. మిడిల్లో వాష్, రేంజ్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి సెన్సింగ్ వస్తుంది అనమాట. సెన్సింగ్ అంటే మనం టెక్నీషియన్ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చూసుకుంటాడు అది. ఇంకోటి మనం డిటర్జెంట్ పౌడర్ మాత్రం ఇక్కడ ఇందులో వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ లిక్విడ్ అయితే ఇక్కడ వేసుకోండి. లిక్విడ్ యూజ్ చేస్తే కొంతమంది లిక్విడ్ యూజ్ చేస్తారు, కొంతమంది పౌడర్ యూజ్ చేస్తారు. అలాగ వేసుకోవచ్చు. ఇక్కడ లిక్విడ్ వేసుకోవచ్చు, అక్కడ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు. మనం సాఫ్ట్నర్ లాంటిది ఏమన్నా యూజ్ చేసుకుంటే కంఫర్ట్ లాంటిది ఇక్కడ వేసుకోవాలి మనం. ఇక్కడ కనిపిస్తుంది కదా సాఫ్ట్నర్ అని ఉంటుంది అక్కడ. నెక్స్ట్ మనం ఎవ్రీ 1 monthకి ఒకసారి తీసి క్లీన్ చేసుకోవాలన్నమాట. మన డస్ట్ అనేది ఇక్కడ మన బట్టల డస్ట్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ కొంచెం కలెక్ట్ అవుతుంది, అది తీసి మళ్ళీ క్లీన్ చేసుకొని అందులో పెట్టేయాలి అది. For more videos, please subscribe my channel and like and share. Thank you.